నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? రాణి, 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 జాగ్రత్తగా చూసుకోండి. రాణి, అయ్యో, ఏంటి రాణి ఇది? చూసుకోవాలి కదా. మంట చీర కొంగుకు అంటుకుంది. నేను అరుస్తూనే ఉన్నాను, నువ్వు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు, వినిపించుకోవట్లేదు. పొరపాటు నీకేమైనా జరుగుంటే నేనేమైపోవాలి? ఇంత పరధ్యానంగా ఉంటే ఎలా రాణి? ఏంటి నేను మాట్లాడుతుంటే అలా చూస్తున్నావు? నా మాటలు నీకు పిచ్చి మాటలా వినపడుతున్నాయా? నీ చీర కొంగు కాలింది చూడు, కాసేపుంటే మొత్తం కాలిపోయి ఉండేది. ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని అడుగుతుంటే అలానే చూస్తున్నావేంటి? నా చీర కాలుతుంది అనుకోలేదండి. నేను కాలిపోయినా బాధపడేమో కానీ మీరు లేచి నిలబడ్డారు. నా కోసం వచ్చారా అండి? మీ అంతటా మీరు అడుగులు వేసుకుంటూ వచ్చారు. నిజంగా చూస్తుంటే నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఇది ఎంత అద్భుతం కదా. డాక్టర్ గారు చెప్పారు, మీ అంతటా మీరే ధైర్యంగా ప్రయత్నిస్తే తప్పకుండా లేవగలరు అని. మీరు లేచారండి. అయ్యో, రాణి, నేనెన్నిసార్లు ప్రయత్నించినా లేవలేకపోయాను. కానీ ఇప్పుడు నీకేదో జరుగుతుంది, నీకేదో అవుతుందనే భయంతో అనుకోకుండా లేవగలిగాను. నేను లేచానని నువ్వు చెప్పిన మరుక్షణం వరకు నాకసలు గుర్తే లేదు. కానీ నువ్వెప్పుడైతే నేను లేచానని చెప్పావో మళ్ళీ నాకు తెలియకుండానే నా కాళ్ళలో బలం పోయింది. నేను నిలబడలేకపోతున్నాను రాణి. అంజీ, అక్క, వెళ్ళి వీల్ చైర్ తీసుకురా. అలాగే అక్క. రండి. అయ్యో, నెమ్మది.
ఒరే రాధా, రాణి మీద నీకు ఎంత ప్రేముందో దీనిని బట్టి నాకు అర్థమవుతుందిరా. నీ శరీరం సహకరించకపోయినా రాణిని కాపాడ్డానికి నువ్వు లేచావు, అడుగులు వేశావు. ఇదొక్కటి చాలు నాన్నా. నువ్వు లేవగానే మాకు నమ్మకం వచ్చింది నువ్వు లేవగలవని. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. తప్పకుండా మీరిద్దరూ జంటగా 7 అడుగులు నడుస్తారు. అందులో సందేహం లేదత్తయ్య. ఏవండి, మీకు తొందరగా నయమై మళ్ళీ మామూలు మనిషి అవుతారు. ఇది వరకులాగే నడవగలుగుతారు. ఈ క్షణంతో నాకు నమ్మకం వచ్చింది. నా చీర అంటుకుంటే అంటుకుంది, కానీ మీరు నడవగలరనే నమ్మకాన్ని కల్పించింది నిజంగా దేవుడున్నాడండి. వెళ్దామా? ఏంటి సూర్యం గారు, మీరు పెద్ద బిల్డరేమో. ఒక ఆఫీస్ రూమ్లోకి వచ్చేటప్పుడు లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడిగి రావాలని తెలీదా? తప్పకుండా అడిగేవాడిని సార్, మీరు సిన్సియర్గా వర్క్ చేసుంటే. కానీ మీలో ఆ సిన్సియరిటీ నాకు కనిపించలేదు. అందుకే నేను కూడా ఫార్మాలిటీ పాటించలేదు. చూడండి సూర్యం గారు, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు. నేను సంతకం పెడితేనే అక్కడ మీరు హాస్పిటల్కి ఇటుకలు పేర్చగలరు, లేదంటే ఏమీ జరగదు. ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడండి. నేనేం తప్పుగా మాట్లాడలేదు సార్. నేనెప్పుడు తప్పు చేయను, తప్పు చేసేవారిని సమర్థించను. అయితే ఏంటి, ఇప్పుడు నన్ను బెదిరించడానికి వచ్చారా? లేదండి, మీరు నా హాస్పిటల్ ప్లాన్ని ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసుకుందామని వచ్చాను. ఫోన్లో చెప్పాను కదండి, పదే పదే మళ్ళీ ఎందుకు చెప్పించుకుంటున్నారు? చూడండి సార్, మేము హాస్పిటల్ కట్టాలంటే మీరొక్కరే పర్మిషన్ ఇస్తే సరిపోదు. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. వాళ్ళకి మా డిజైన్ అంతా నచ్చి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మేము ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలంటే జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ కావాలి. మా ప్లాన్ నచ్చి వాళ్ళు కూడా ఓకే అన్నారు. హాస్పిటల్కి వాటర్ సప్లై కోసం వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్లై చేశాము. వాళ్ళు కూడా అన్నీ చెక్ చేసి మేము అన్నీ కరెక్ట్గానే ఫాలో అవుతున్నామని పర్మిషన్ కూడా ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేమన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నామని వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇంతమందికి లేని అభ్యంతరం ఒక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా మీకెందుకు వచ్చింది? అది తెలుసుకుందామనే వచ్చాను. మీ వెనక ఎవరైనా ఉండి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో నాతో చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. సార్, ఇది పేదవాళ్ల కోసం కడుతున్న హాస్పిటల్ సార్. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. వైద్యం అందక పాపం ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అలాంటి వాళ్ళ కోసం చిన్న జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు వాళ్ళకి ఉచిత వైద్యం అందాలని పాపం ఆ కళ్యాణ్ ఎంతో పెద్ద మనసుతో కట్టిస్తున్న హాస్పిటల్ సార్ ఇది. దయచేసి మీరు దీనికి అడ్డుపడకండి. పేదవాళ్ళ గురించి ఆలోచించండి సార్. పెద్ద మనసుతో వ్యవహరించండి. దయచేసి పర్మిషన్ ఇవ్వండి సార్. చూడండి సూర్యం గారు, నేను పర్మిషన్ ఇవ్వకపోతే మీ కాంట్రాక్ట్ పోతుంది, మీ కోట్లు నష్టం వస్తాయి. అందుకని మీరెన్ని కబుర్లైనా చెప్పొచ్చు, కానీ నా డ్యూటీ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీ ప్లానింగ్లో తప్పుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అసలు అక్కడ హాస్పిటల్ కట్టడానికి పర్మిషన్ లేదని నేను సంతకం పెడతాను. దాంతో మీరు హాస్పిటల్ కూడా కట్టలేరు. ఇట్స్ మై ఫైనల్ డెసిషన్. ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పించుకోకుండానే వెళ్ళిపోతే మీకే మంచిది. చూడండి రాంబాబు గారు, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. అధికారం మీ ఒక్కరి చేతుల్లోనే లేదు, మీ పై అధికారులు కూడా ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఈ హాస్పిటల్ ఎలా మొదలవుదో నేను చూస్తాను. మీరు కాదు కదా, ఎవ్వరూ దీన్ని ఆపలేరు. ఆపనివ్వను.
హలో రాంబాబు గారు, ఆ సూర్యం వచ్చాడా? వచ్చారు మేడం. నేను పర్మిషన్ ఇవ్వను అంటే నా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తానని నన్ను బెదిరించాడు మేడం. నేను మాత్రం ఎక్కడా భయపడకుండా మీరు చెప్పమన్నట్టే చెప్పాను. హాస్పిటల్ కట్టడానికి వీల్లేదు, వీలైతే రిజెక్ట్ కూడా చేస్తానని బెదిరించాను మేడం. అయినా భయపడలేదు. హాస్పిటల్ నిర్మించి తీరుతానని శపథం చేసి వెళ్ళాడు. ఆయన అనుకున్నట్టుగానే ఈ ఫైల్ పైదాకా వెళ్ళిందంటే నా ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది. మీరే ఏదైనా చేయాలి మేడం. మీరు అనవసరంగా భయపడకండి రాంబాబు గారు. సూర్యం మీ పై అధికారుల దగ్గరికి వెళితే నేను మినిస్టర్తో మాట్లాడతాను. అదంతా నేను చూసుకుంటాను. సరే మేడం. సూర్యం, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నేనిలా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటాను. నిజమా? నమ్మలేకపోతున్నాను. రాధా లేచి నిల్చున్నాడా? రాణి ప్రాణాలు కాపాడా? నిజంగా ఎంత ఆశ్చర్యం! రాధను నడిపించాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా లేవని మనిషి రాణి కోసం లేచాడంటేనే తన మీద బాబుకి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉండాలనే కదా మనం కోరుకుంది. శారదా, మన ఇంట్లో ఏమైనా స్వీట్స్ ఉంటే తీసుకొచ్చి అందరికీ ఇవ్వు. నోరు తీపి చేసుకుంటారు. అలాగేనండి. హలో, ఎవరండి? నేను జగపతి గారి వియంకుడిని. ఫోన్ జగపతి గారికి ఇవ్వండి. ఎవరంజీ? ఆ, మీ వియ్యంకుడంట. వియ్యంకుడా? ఎవరండి? వియ్యంకుడు కాదు శారదా. ఈ అంజికి చదువు రాదు కదా, చంపేస్తున్నాడు అనుకో. వాడు విఆర్ ఎంకడని నాకు బాగా కావలసిన వ్యక్తి ఉన్నాళ్లే. వాడు ఫోన్ చేసినట్టున్నాడు. మాట్లాడొస్తాను. ఏంటి బావగారు? అదే బావగారు, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోమన్నారు కదా, మరి వాటికి మీకు కూడా ఖర్చులుంటాయి. డబ్బులు అడిగారు కదా, ఆ డబ్బులు సిద్ధం చేశాను. మీరు ఎక్కడికి తీసుకురమ్మని చెప్తే అక్కడికి తీసుకొచ్చి ఇస్తాను. అయ్యో వద్దు బావగారు, మీరెందుకు శ్రమ తీసుకోవడం? మీ ఇంటికి నేనే వస్తాను. అక్కడే నాకు డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు రాధ కూడా నడుస్తున్నాడు. నడవడం ఏంటండి? అదే ఢిల్లీలో వాకింగ్ చేస్తూ నాకు ఫోన్ చేశాడు అనుకున్నాను. సర్లేడు బావగారు, ఆ సంగతి మీకెందుకు గాని. మీరు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోండి. తొందరలోనే పెళ్లి చేసేసి అన్నీ సర్దేసుకుందాం. అలాగేనండి, అలాగే. డబ్బుల కోసం సాయంత్రం నేనే వస్తాను. మీరు ఇంటి దగ్గరే ఉండండి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను బావగారు. మరి ఈ ఫోన్ ఇంకెప్పుడూ పక్కన పెట్టకూడదు. ఈ అంజిగాడు తీసి అందరికీ చెప్పేసేలా ఉన్నాడు. నా దగ్గరే ఉంచుకోవాలి. నువ్వు వాళ్ళింటికి వెళ్తావా? వెళ్ళు. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎలా బుక్ చేస్తానో నీకు కూడా అర్థం కాదు. దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది.
అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు. ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు? వదిన అన్నయ్య బయటకు వెళ్లారు, ఏంటో చెప్పండి. లేదమ్మా, నేను అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడాలి. ఎప్పుడొస్తారు? నేను కూడా ఈ ఇంటి మనిషినే కదా, ఎందుకు వచ్చారో చెప్తే సరిపోతుంది. వదిన అన్నయ్య వచ్చాక మీరు వచ్చేళ్లారని నేను చెప్తాను. అన్నపూర్ణమ్మ గారు మా గుడికొచ్చారమ్మా. అక్కడ ఆవిడది ఒక చైన్ పడిపోయింది. చైనా? ఏంటా చైన్? వదిన ఈ చైన్ పట్టుకుని గుడికొచ్చిందా? తెలియదమ్మా, ఆవిడికి ప్రసాదం ఇద్దామని నేనొచ్చాను. అప్పుడే అమ్మగారు వెళ్ళిపోతున్నారు. చూసేసరికి అక్కడ చైన్ కనపడి ఉంది. పిలుస్తున్నా పలక్కుండా ఆవిడగారు కారుకి వెళ్ళిపోయారు. చైన్ భద్రంగా ఆవిడకిచ్చేయండి అమ్మా. తప్పకుండా పూజారి గారు. ఈ రోజుల్లో ఉన్న బంగారం ధర తెలిసి కూడా మీరింత భద్రంగా తెచ్చిచ్చారు అంటే దేవుడు గుళ్ళో లేడండి, మీలో ఉన్నాడు. పరాయి సొమ్ము పాము లాంటిది కదమ్మా. ఆ సొమ్ము మీద ఆశపడితే నిరాశే మిగులుతుంది. అలాంటి సొమ్ము కోసం తప్పులు చేస్తారు, చివరికి శిక్షకు గురవుతారు. ఆ భగవంతుడు ఎవరికి ఇవ్వాల్సిన సొమ్ము వాళ్ళకిస్తాడు. ఈ చైన్ ఆవిడకిచ్చేయండి. వస్తానమ్మా. ప్రతి వాడు అవకాశం దొరికితే ఏదో రకంగా నీతులు చెప్పేవాడే. మరి నేను ఆస్తి మీద కన్ను వేశాను. శంకర్ ప్రసాద్ కుర్చీలోనే కూర్చోవాలని ఇన్ని నాటకాలు ఆడుతున్నాను. మరి నన్ను ఏ పాము కరవలేదు. ఇప్పుడు ఈ చైన్ నేను వదినకిస్తే నేను నా ఇద్దరు మనవరాళ్ల బారసాల శంకర్, సూర్యం, నేను అంటూ చెప్పిన కథే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తుంది. సమంత ఇంట్లోనే ఉంది. వర్ష ఎక్కడుందో తెలియటం లేదు. ఈ చైనే కదా వర్ష గుర్తుకి ఆధారం. ఇప్పుడు ఈ చైన్ వదినకివ్వాలా? పూజారి గారికి మతిలేక తెచ్చాడు. నాకు బుద్ధుంది కదా, నేనెందుకిస్తాను? దరిద్రం వదిలిపోయింది. ఇంక ఈ చైన్ గురించి ఆ పూజారి ఎప్పటికీ చెప్పడు, వదిలికి దొరకదు. ఈ సంగతి ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. వర్ష జాడ ఇక్కడ ఈ ఇంట్లో ఎవరికీ ఎప్పటికీ తెలియకూడదు. అయినా ఉన్నవాళ్లనే మేనేజ్ చేయలేక చేస్తుంటే ఇంకొక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ కావాలా? అది ఎలా ఉంటుందో తెలీదు, ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు. దాన్ని కంట్రోల్ చేయడానికి మరిన్ని ఎత్తులు వెయ్యాలి. ఇదంతా ఇప్పుడు అవసరమా? ఏంటొదినా అంత ఆశ్చర్యంగా చూస్తున్నా? ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు వదినా. నిన్న నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఈ చైన్ గుడిలో పడిపోయిందంట.
కానీ ఇది వర్షది